టీడీపీపై వైసీపీ రాజ్యసభ అభ్యర్థి మేడ రఘునాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత టీడీపీకి లేదని రఘునాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు రాజ్యసభ వేదికగా పనిచేస్తామంటున్న రాజ్యసభ అభ్యర్థి రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి ప్రారంభమైంది. ప్రధానంగా నామినేషన్లకు సంబంధించినటువంటి ఘట్టం కూడా పూర్తయింది. ముగ్గురు రాజ్యసభకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వైసీపీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మనతో మాట్లాడేందుకు మేడ రఘునాథ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? ఫస్ట్ టైం రాజ్యసభకు వెళ్తున్నారు. వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? చాలా సంతోషం అండి. మా ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీకి కానీ రాష్ట్ర అవసరాలకు కానీ నేను చాలా కష్టపడి వర్క్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే గెలిచిన తర్వాత నెక్స్ట్ రాబోయే 6 సంవత్సరాల కోసం రాష్ట్ర అవసరాల కోసం నేను వర్క్ చేస్తానండి. మీ ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయి? అంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి, పెండింగ్కి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి, విభజనకు సంబంధించిన తర్వాత కష్టాలు కూడా చాలా ఉన్నాయి. ఈ విషయాలను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టినటువంటి సిచ్యువేషన్. మీ ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయి? నా ప్రాధాన్యతలు ముఖ్యమంత్రి గారి సలహా మేరకు, సీనియర్ సభ్యుల సలహా మేరకు, అలా నాకున్న లాట్ ఆఫ్ 40 years నా ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ పైన కానీ దేనిపైన కానీ మెయిన్ అటువంటి విషయాలపైన రావాల్సిన స్టేట్కి రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇటువంటి వాటిపైన ఎక్కువ ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేట్ చేసి మనకు రావాల్సిన నిధులు కానీ ఏదైనా అప్రూవల్స్ కానీ పెండింగ్ ఇష్యూస్ కానీ అలాంటి విషయాల్లో మేము కాన్సన్ట్రేట్ చేసి చేయించగలనండి. ప్రధాన ప్రతిపక్షం వైపు చూస్తున్నాం. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చిన తర్వాత రాజ్యసభకు సంబంధించిన క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 25 నుంచి 30 మంది వైసీపీ వాళ్ళే టీడీపీ ఓట్లు వేస్తారన్నటువంటి ప్రచారం కూడా టీడీపీ మొదలుపెట్టింది. దీన్ని ఎలా చూడాలి? దీన్ని మీరు ఎలా డిఫీట్ చేయాలి? లేదండి, అసలు వాళ్ళు నామినేషన్ వేసే అవకాశం కూడా లేదండి. వాళ్ళకు ఉన్నదే 23 మంది కాబట్టి వాళ్ళకు సంఖ్యాబలం లేకుండా వేస్తారు, వైసీపీ అసమ్మతి లీడర్లు వేస్తారని. అసలు అసమ్మతి అనేది లేదండి. అదే చిన్న చిన్న అసమ్మతులు మాట్లాడుతుంటారు కానీ ఓటు పోయి ఇంకొక పార్టీకి వేయాలి, ఇంకొక ఎంపీని గెలిపించాలనే ఉద్దేశమే లేదండి. ఏ ఎమ్మెల్యేకి కూడా మేము గత 10 days నుంచి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాం. దాదాపు 24 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాం. అందరూ కూడా ప్రేమతో ఉన్నారు. ఎవరు కూడా ఆ ఉద్దేశమే లేదు, అలాంటి అవకాశమే లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్టీ వాళ్ళు వస్తారని నేను అనుకోవట్లేదు. 100% మేము ముగ్గురం ఏకగ్రీవంగానే ఎన్నికవుతామని అనుకుంటున్నాం. 25 మంది పైగా వైసీపీ శాసనసభ్యులు బాగా ఓటేస్తారని టీడీపీ బహిరంగ చెప్పడం కనుక అందరూ ఏంటో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదండి, నా ఉద్దేశం ప్రకారం మా ఎమ్మెల్యేలు గారు కూడా ఒక్కరు కూడా అలా మాట్లాడలేదు. అబద్ధం అండి. అది సోషల్ మీడియాలో ఊరికే క్రియేట్ చేసి ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అలాంటి ఏమి ఉండదండి. టీడీపీ రకమైన ప్రచారం చేస్తుంది. అయితే సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం తిరిగి 175 టార్గెట్ 175 రీచ్ కావడానికి సీఎం జగన్ ఒకవైపు కృషి చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షం చేసినటువంటి విమర్శలకి సీఎం గారు పెట్టుకున్న టార్గెట్కి ఎలా? లేదండి, మా సీఎం గారు ఇది ఆయన చేసిన ఈ 5 ఏళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాలు నెంబర్ 1 అండి. ఆయన సంక్షేమ పథకాలే మా పార్టీని కాపాడతాయి. తప్పకుండా మేము అత్యధిక మెజార్టీతోనే గెలవబోతున్నాం. దానికి కాన్ఫిడెంట్గా ఉన్నామండి. చూసుకుంటే కనుక రాజ్యసభకు సంబంధించినటువంటి సందడి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు ఒకవైపు, ఇంకోవైపు ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు ధీటుగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా మేడ స్పష్టం చేస్తున్నారు. కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.